భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ లో జరిగిన అవినీతి విషయాల్లో ఆనాటి ప్రభుత్వం అవినీతి చేసిందని అనేక ఆరోపణలు నిజాలు ఉన్నాయని తేలిన విషయంలో ఆనాడు 2024 మార్చి 14వ తేదీన రిటైర్డ్ జడ్జి ఎల్ నరసింహారెడ్డి గారి అధ్యక్షతన ఒక కమిషన్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎల్ నరసింహారెడ్డి గారు డ్రాప్ అయిన తర్వాత 2024 అక్టోబర్ లో 114 పేజీల రిపోర్టుని బి లోకూర్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికను ఇవ్వటం జరిగింది. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ ని అడ్వకేట్ జనరల్ గారికి ఒపీనియన్ కి ఇవ్వటం జరిగింది. ఈ రోజు కేబినెట్ లో ఆ ఎంక్వైరీ రిపోర్ట్ లో ఏవైతే ఆనాటి ప్రభుత్వం ఇర్రెగ్యులారిటీస్ చేసిందో, పక్క రాష్ట్రాల్లో కొనుగోలు పేరుతో వారి స్వార్థానికి ప్రభుత్వ సొమ్ముని దుర్వినియోగం చేసిందని నిర్ధారణ అయిందో, ఏ పవర్ ప్లాంట్లు కట్టామని చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందని నిర్ధారణ అయిందో, ఈ జరిగిన అన్ని అంశాలని కేబినెట్ లో చర్చించి లీగల్ గా అడ్వకేట్ జనరల్ గారితో వెట్టింగ్ చేసిన తర్వాత ఈ రోజు కేబినెట్ ఈ ఎంక్వైరీ రిపోర్ట్ ని కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేయాలని నిర్ణయం తీసుకోవటం జరిగింది.